బాబు మన సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలంటే ఒక మినిమం గ్యారంటీ అనే టాక్ ఉంది ఇండస్ట్రీలో. భరత్ అనే నేను, సరిలేరు నీకెవరు, సర్కారు వారి పాట, అతడు ఇలా అతను యాక్ట్ చేసిన ప్రతి సినిమా ఒక అర్థం ఉంటుంది, ఒక మంచి స్టోరీ ఉంటుంది, అందుకే హిట్ అవుతాయి. అలానే ఆయన సినిమాలు ఫ్యామిలీ అందరితో కలిసి చూసేలా ఉంటాయి, అందుకే పిల్లలు కూడా చూస్తారు. ఇక ఇప్పుడు మహేష్ జక్కన్న సినిమా కోసం చాలా కష్టపడుతున్నాడు. జనరల్గా మహేష్ సమ్మర్లో ఎవరికీ కనిపించడు కదా, హ్యాపీగా ఫ్యామిలీతో ట్రిప్కి వెళ్ళిపోతాడు. కానీ ఈ సినిమా కోసం మహేష్ ట్రిప్కి వెళ్ళినట్టు వెళ్ళి వారణాసి నెక్స్ట్ షెడ్యూల్ కోసం కష్టపడుతున్నాడట. సాధారణంగా సూపర్ స్టార్ మహేష్ బాబు విదేశాలకు వెళ్తున్నారు అంటే అభిమానులు ఒక విషయం ఖచ్చితంగా ఊహిస్తారు. అదే ఆయనతో భార్య నమ్రత, పిల్లలు గౌతమ్, సితారతో కలిసి వెళ్లడం ఆయనకు అలవాటే. ఫ్యామిలీతో గడపడం, రిలాక్స్ అవ్వడం ఆయన స్టైల్. కానీ ఈసారి మాత్రం సీన్ పూర్తిగా మారిపోయింది. ఎయిర్పోర్టులో నమ్రత స్వయంగా మహేష్ను డ్రాప్ చేసి వెళ్లిపోవడం, మహేష్ ఒక్కడే ఫ్లైట్ ఎక్కడం చూసి అభిమానులు కాస్త ఆశ్చర్యపోయారు. ఇదేంటని, ఈసారి ఫ్యామిలీ ఎందుకు లేరు అని చాలా మంది చర్చించుకున్నారు. ఇదే సమయంలో ఇండస్ట్రీలో మరో ఆసక్తికరమైన చర్చ మొదలైంది. సాధారణంగా షూటింగ్ కోసం లేదా హాలిడే కోసం వెళ్లిన మహేష్ వెంట టీం లేదా ఫ్యామిలీ ఉంటారు. కానీ ఈసారి ఆయన ఒక్కడే అంత అర్జెంటుగా విదేశాలకు వెళ్లాల్సి రావడం వెనుక అసలు కారణం ఏమిటి అనే ప్రశ్న అందరిలోనూ తలెత్తింది. ముఖ్యంగా దర్శకుడు రాజమౌళి టీం ఇంకా ఇండియాలోనే ఉండగా హీరో ముందుగానే బయలుదేరడం అందరినీ కన్ఫ్యూజ్ చేసింది. అయితే ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం ప్రకారం ఇది సాధారణ ట్రిప్ కాదని, ఒక పెద్ద ప్లాన్లో భాగమని తెలుస్తోంది. మహేష్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం వారణాసి కోసం సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం దర్శకుడు చాలా భారీ స్థాయిలో ప్లానింగ్ చేస్తున్నాడని ఇప్పటికే టాక్ ఉంది. ఈ నేపథ్యంలో మహేష్ సడన్ ట్రిప్ కూడా అదే ప్రాజెక్టుకు సంబంధించిందేనని చెబుతున్నారు. ఈ సినిమా తదుపరి షెడ్యూల్ ప్రపంచంలోనే అత్యంత కఠినమైన ప్రదేశాల్లో ఒకటైన అంటార్కిటికాలో జరగబోతుందట. అక్కడి వాతావరణం చాలా తీవ్రంగా ఉంటుంది. -డిగ్రీల చలి, గాలి ఒత్తిడి, తక్కువ ఆక్సిజన్ ఇవన్నీ కలిసి సాధారణ మనిషికి కూడా తట్టుకోవడం కష్టమే. అలాంటి పరిస్థితుల్లో షూటింగ్ చేయాలంటే శారీరకంగా, మానసికంగా పూర్తిగా సిద్ధంగా ఉండాలి. అందుకే రాజమౌళి ముందుగానే ఒక ప్లాన్ వేసినట్లు సమాచారం. షూటింగ్ ప్రారంభానికి కనీసం 10 నుండి 15 రోజుల ముందు హీరో అక్కడికి వెళ్లి ఆ వాతావరణానికి అలవాటు పడాలని సూచించారట. ఒక్కసారిగా వెళ్లి షూటింగ్ మొదలు పెడితే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకే మహేష్ ముందుగానే వెళ్లి తన శరీరాన్ని ఆ వాతావరణానికి సిద్ధం చేసుకుంటున్నారని టాక్. ఇది ఒక రకంగా చూస్తే చాలా స్మార్ట్ ప్లానింగ్ అని చెప్పాలి. ఇంకా మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ ట్రిప్ కేవలం వాతావరణానికి అలవాటు పడడానికే కాదు, కొన్ని టెక్నికల్ పనుల కోసం కూడా ఉపయోగపడుతుందట. ఈ సినిమాలో భారీ స్థాయిలో విజువల్ ఎఫెక్ట్స్ వాడబోతున్నారని సమాచారం. ముఖ్యంగా మహేష్ పాత్రకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలు పూర్తిగా VFX ఆధారంగా రూపొందించబోతున్నారని చెబుతున్నారు. దీనికోసం బాడీ స్కానింగ్, ఫేషియల్ క్యాప్చర్స్ వంటి అత్యాధునిక టెక్నాలజీలను ఉపయోగిస్తున్నారు. ఈ ప్రక్రియలో హీరో బాడీ, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అన్ని డిజిటల్గా క్యాప్చర్ చేసి తర్వాత వాటిని VFXలో ఉపయోగిస్తారు. ఇలా చేస్తే సినిమాలో రియలిస్టిక్ అవుట్పుట్ వస్తుంది. ఈ టెక్నికల్ టీం అంతా ఇప్పటికే విదేశాల్లో సిద్ధంగా ఉందట. మహేష్ అక్కడికి వెళ్లగానే ఈ టెస్టులు ప్రారంభమవుతాయి. ఇలా ముందుగానే ఈ పనులు పూర్తి చేస్తే షూటింగ్ సమయంలో చాలా టైం సేవ్ అవుతుంది. రాజమౌళి సెట్లోకి వచ్చిన తర్వాత నేరుగా షూటింగ్ పై ఫోకస్ పెట్టగలుగుతాడు. అందుకే మహేష్ను ముందుగా పంపినట్లు తెలుస్తోంది. ఇది ఒక రకంగా చూస్తే ప్రొడక్షన్ ప్లానింగ్లో భాగమే. ఇక మరో కోణంలో చూస్తే మహేష్ ఈ ప్రాజెక్టులో కేవలం హీరోగానే కాకుండా కొన్ని లాజిస్టిక్స్ విషయాల్లో కూడా ఇన్వాల్వ్ అవుతున్నారని అంటున్నారు. అంటార్కిటికా వంటి ప్రదేశాల్లో షూటింగ్ చేయడం అంటే చాలా కష్టమైన పని. అక్కడ అనుమతులు తీసుకోవడం, సేఫ్టీ ప్రోటోకాల్స్ పాటించడం, టీమ్ సేఫ్టీ చూసుకోవడం అన్నీ చాలా కఠినంగా ఉంటాయి. అందుకే ముందుగానే అక్కడి అధికారులతో మాట్లాడి పరిస్థితులను అర్థం చేసుకొని షూటింగ్ సమయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని మహేష్ కూడా ప్లానింగ్లో భాగమవుతున్నాడని టాక్. ఇలా హీరో కూడా ముందుగా వెళ్లి గ్రౌండ్ వర్క్లో భాగం కావడం నిజంగా ప్రత్యేకమే. ఇది చూస్తే రాజమౌళి సినిమాల కోసం హీరోలు ఎంత కష్టపడతారో మరోసారి స్పష్టమవుతుంది. గతంలో RRR సినిమా కోసం ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా చాలా కష్టపడ్డారు. శారీరకంగా ఫిట్గా ఉండేందుకు నెలల తరబడి ట్రైనింగ్ తీసుకున్నారు. ఇప్పుడు అదే స్థాయిలో మహేష్ కూడా ఈ ప్రాజెక్టు కోసం కష్టపడుతున్నాడు. ఇక ఈ సినిమాలో ఇతర నటీనటులు కూడా చాలా బలంగా ఉన్నారు. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి స్టార్ నటులు కూడా ఈ సినిమాలో ఉన్నారన్న విషయం తెలిసిందే. దీంతో ఈ సినిమా మీద అంచనాలు మరింత పెరిగాయి. అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ భారతీయ సినిమాకు మరో మైలురాయిగా నిలుస్తుందనే నమ్మకం అభిమానుల్లో ఉంది.
వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అందుకే ఇప్పటి నుండే ప్రతి విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. కథ, టెక్నాలజీ, లొకేషన్స్ అన్ని విషయాల్లో రాజమౌళి తన స్టాండర్డ్స్ కు తగ్గట్టుగా పనిచేస్తున్నాడు. మొత్తానికి మహేష్ బాబు చేసిన ఈ సోలో ట్రిప్ వెనుక ఒక పెద్ద మిషన్ ఉందని ఇప్పుడు స్పష్టమవుతుంది. ఇది కేవలం ఒక ప్రయాణం కాదు, సినిమా కోసం చేసిన ఒక డెడికేషన్. హీరోగా తన బాధ్యతను పూర్తిగా నెరవేర్చేందుకు మహేష్ తీసుకున్న ఈ నిర్ణయం అభిమానులను మరింతగా ఆకట్టుకుంటుంది.